హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది ఏ విధంగా అప్లై చేయాలి, సో ఈ అప్రెంటిస్షిప్ చేయటం వలన ఏమైనా యూజ్ ఉంటుందా, టోటల్ డీటెయిల్స్ అనేది కూడా చూద్దాం. మీకు ఇది ట్రైనింగ్ హైదరాబాద్లోనే ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇది బాబా అటామిక్ సెట్ బార్క్ సంబంధించిన దాంట్లో అండర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సంబంధించి ఉంటుంది. ఇది ఐటీఐ 2024-25 కానీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇందులో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి మనకి బార్క్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మీకు ప్రిఫరెన్స్ అయితే 100% ఇస్తారు. మీకు స్కిల్ టెస్ట్ అది కూడా ఈజీగా ఉంటుంది. అన్ని అప్రెంటిస్షిప్తో పోల్చుకుంటే ఈ అప్రెంటిస్షిప్లో మీరు స్కిల్ బాగా నేర్చుకోవచ్చు. అంటే స్కిల్ టెస్టులు కానీ, టోటల్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ట్రేడ్ థియరీ కానీ మీరు బాగా నేర్చుకోవచ్చు ఈ యొక్క అప్రెంటిస్షిప్లో. ఎందుకంటే ట్రైనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు ఇక్కడ. ఇది ఓన్లీ హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడ ఏ ట్రేడ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫిట్టర్ 95 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే టర్నర్ 22, ఎలక్ట్రీషియన్ 30, మిషనిస్ట్ 17, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ 7, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 11, ఎలక్ట్రానిక్ మెకానిక్ 18, ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 10, మోటార్ మెకానిక్స్ 3, డ్రాఫ్ట్మెన్ మెకానిక్ 2, కోపా 47, డీజిల్ మెకానిక్ 4, కార్పెంటర్ 4, ప్లంబర్ 4, వెల్డర్ 24, స్టెనోగ్రాఫర్ 2, టోటల్గా 300 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు స్టైఫండ్ వచ్చేసరికి 2 ఇయర్స్ ట్రేడ్స్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 8,050 రూపీస్ వస్తుంది. 1 ఇయర్ ట్రేడ్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి 7,700 అనేది వస్తుంది. 10+ ఐటీఐ పాస్ అయి ఉంటే చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను, చూడండి. మీరు ఫస్ట్ ఈ యొక్క వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ గుర్తుపెట్టుకోండి, E1153600013. ఇది ఎన్ఎఫ్సి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోడ్. సో ఫస్ట్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో మీరు రిజిస్టర్ అవ్వాలి, 100% ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్లోకి వెళ్ళాలి. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ మీరు కొడితే మీకు ఓపెన్ అవుతుంది. ఏ ట్రైడ్లో అయితే ఆ ట్రైడ్లో మీరు అప్లై చేయొచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 25/11/2024. ఓకే, ప్యూర్లీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆఫ్టర్ అప్లయింగ్ ఎట్ అబోవ్ మెన్షన్ పోర్టల్ ది క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేస్డ్. ఎగ్జామ్ అయితే ఏం లేదు, ఓన్లీ మెరిట్ బేస్లో మీకు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఓన్లీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మాత్రమే ఈమెయిల్ అనేది పంపడం జరుగుతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అయితే చూద్దాం. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత candidates for trade other than electrician shall be selected on merit basis. పర్సంటేజ్ ఏం చూసుకుంటారు. సో ఎలక్ట్రీషియన్ అయితే మాత్రం ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓన్లీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి ఇంటర్వ్యూ ఉంటుంది, రిమైనింగ్ దేనికి కూడా ఇంటర్వ్యూ అనేది ఉండదు. అండ్ షార్ట్ లిస్ట్ అనేది త్రూ ఈమెయిల్ ద్వారా మనకి పంపించడం జరుగుతుంది. ఓన్లీ ఇది అప్రెంటిస్షిప్ మాత్రమే, జాబ్ కన్ఫర్మ్ కాదని కూడా క్లియర్గా ఇచ్చారు. ఇది ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి ఇచ్చారు. సో జనరల్ క్యాండిడేట్స్కి అయితే 25 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 28, ఎస్సీ ఎస్టీ అయితే 30 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, ఎవరైనా ఇంతకుముందు అప్రెంటిస్షిప్ చేసినట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఇందులో లేదు. ఓకే, అండ్ మీరు రీసెంట్గా పాస్అవుట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, కాకపోతే 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో మీ ఏ లింక్స్ అయినా సరే మీ ఈమెయిల్కి మాత్రమే వస్తాయి, ఎటువంటి పోస్ట్ కూడా మీరు పంపించరు. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది లేదు. మీకు స్టైఫండ్ అనేది అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగా మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. అండ్ ఇన్ కేస్ మీరు ఏమైనా రాంగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని కూడా క్లియర్గా ఇచ్చారు. అండ్ మెడికల్ ఫిట్నెస్ ఫామ్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. కాకపోతే మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయితే ఉండాలి, ఈకేవైసీ చేసి ఉండాలి. అంటే మనం అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అవుతాం కదా, రిజిస్టర్ అయ్యేటప్పుడు ఆధార్ అనేది కంపల్సరీగా ఉండాలి.
సో వెరిఫికేషన్స్కి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి 10th క్లాసు, ఐటీఐ ఇవన్నీ కూడా, ఓబీసీ, పోలీస్ వెరిఫికేషన్, అలాగే మీ అకౌంట్, స్టేట్ బ్యాంక్ అకౌంట్, ఆన్లైన్ హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, అలాగే ఫోటో కాపీస్, 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ టోటల్ ఈ డీటెయిల్స్ ఇచ్చారు. సో ముందు అప్లై చేయడం చూద్దాం. అప్లై వచ్చేసరికి అప్రెంటిస్షిప్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత 100% మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఎస్టాబ్లిష్మెంట్ది మీరు చేయాల్సి ఉంటుంది, అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంది కదా, దాని మీద మీరు ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట దాని మీద. సో ఎంటర్ ఏంటంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి టోటల్గా ఏ ట్రేడ్స్ అనేది. సో ఆ ట్రేడ్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ అప్లై అని ఉంది, ఆ అప్లై అనేది క్లిక్ చేస్తే మీకు అప్లై చేసే అయిపోతుంది. ఇంక మీరు ఏం చేయనవసరం లేదు. తర్వాత మీకు షార్ట్ లిస్ట్ వచ్చేటప్పుడు మీకు మెయిల్ అనేది వస్తుంది. ఇది ఎన్ఎఫ్సి సంబంధించి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.